శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 18/8/24. రివైజ్ కోర్స్ డేట్ 20/2/2001. బాబా చెప్తున్నారు, శివ జయంతి అంటే వ్రతం తీసుకునే మరియు సమర్పణ అయ్యే స్మృతి చిహ్నం. ఈరోజు త్రిమూర్తి రచయిత అయిన శివబాబా తన పూజ శాలిగ్రామాలను కలుసుకునేందుకు వచ్చారు. ఈరోజు కలుసుకోవాలి మరియు జరుపుకోవాలి కూడా. మీరందరూ విశ్వం నలువైపుల నుండి బాప్దాదా జయంతిని చాలా ఉమ్మంగా ఉత్సాహాలతో జరుపుకునేందుకు వచ్చారు. తండ్రి జయంతిని జరుపుకునేందుకు వచ్చామని పిల్లలు అంటారు. పిల్లల జయంతిని జరిపేందుకు వచ్చానని తండ్రి అంటారు. మీరందరూ కూడా మీ జయంతిని అనగా అలౌకిక జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. పూర్తి కల్పంలో ఇలాంటి అతీతమైన మరియు ప్రియమైన జన్మదినం ఎప్పుడు జరగదు. పూర్తి కల్పంలో తండ్రిది మరియు వారితో పాటు పిల్లల జన్మదినం ఒకేసారి జరగటాన్ని చూసారా? ఎందుకంటే విశ్వ పరివర్తన యొక్క కార్యంలో శివబాబా బ్రహ్మదాదాతో పాటు బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. బ్రాహ్మణులు లేకుండా యజ్ఞం సఫలమవ్వదు. కనుక తండ్రి మరియు పిల్లల జన్మదినం కలిసే ఉంటుంది. పిల్లలు లోపలే మనసులో తండ్రికి శుభాకాంక్షలు ఇస్తున్నారు. తండ్రి ప్రతి బ్రాహ్మణ బిడ్డకు అలౌకిక జన్మ కొరకు ఖరబుల్ కంటే ఎక్కువగా హృదయపూర్వక ఆశీర్వాదాలతో పాటు శుభాకాంక్షలు ఇస్తున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. అందరూ చేతులూపారు. చాలా మంచిది. ఒక చేతి చప్పట్లు మంచిగా అనిపిస్తాయి, 2 చేతులతో వద్దు. చాలా సంతోషంగా ఉన్నారు కదా. కనుక చేతులు ఆగవు, ఊపుతూనే ఉన్నారు. ప్రపంచంలో భక్తులు కూడా శివ జయంతిని చాలా ఆడంబరంగా జరుపుకుంటారు. కానీ వారు ఒక్కరోజు జాగరణ చేస్తారు లేక ఒక్కరోజు వ్రతాన్ని పెట్టుకుంటారు. అయితే పిల్లలైన మీరు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనే సంకల్పం కేవలం ఒకరోజు కోసం చేయలేదు. వారు కూడా జాగరణ చేస్తారు. కానీ మీరు సంగం యుగంలో వజ్రతుల్యమైన ఒక్క జన్మ జాగరణ చేశారు మరియు చేస్తున్నారు. మీరు మేల్కొన్నారు కదా. ఇప్పుడిక మళ్ళీ నిద్రపోరు కదా, లేకుంటే కొద్దిగా నిద్రపోతారా? మంచిది. నిద్రపోకపోయినా కొద్దిగా తాగుతారా? ఈ జాగరణ ఎలాంటిదంటే స్వయం కూడా మేల్కొంటారు, అంతేకాక ఇతరులను కూడా మేల్కొల్పుతారు. జ్ఞాని జీవితంలో జాగరణ అంటే అంధకారం నుండి ప్రకాశంలోకి రావటం. ఈ అలౌకిక జాగరణ అందరికీ మంచిగా అనిపిస్తుంది కదా. ఎప్పుడైతే జన్మ తీసుకున్నారో, జయంతిని జరుపుకున్నారో అప్పటి నుండి ఏ వ్రతాన్ని తీసుకున్నారు గుర్తుంది కదా. పిల్లలంటారు, గుర్తుండటమే కాదు, మా న్యాచురల్ జీవితమే ఒక వ్రతంగా అయిపోయింది. పవిత్ర ఆహారం, పవిత్ర వ్యవహారం మరియు పవిత్ర ఆలోచనలు జీవితంగా తయారైపోయింది. 1 నెల 2 నెలల కోసం కాదు, జీవితమే వ్రతధారణ చేసేదిగా అయిపోయింది. న్యాచురల్గా అయిపోయింది మరియు నేచర్గా అయిపోయింది. పవిత్రత అనేది స్వభావంగా అయిపోయింది కదా. స్వభావంగా అయిపోయిందా లేక తయారు చేసుకోవాల్సి వస్తుందా? అయిపోయింది కదా. కేవలం తల ఊపండి చాలు, తయారైపోయిందా. మీ స్వభావం నుండి అపవిత్రత సమాప్తమైపోయింది మరియు జీవితంలో పవిత్రత ఇమిడిపోయింది. ఇలాంటి వజ్రతుల్య శివ జయంతిని లేక శాలిగ్రామాల జయంతిని జరుపుకున్నారు. నలువైపులా దేశ విదేశాలలోని పిల్లలు కూడా మీతో పాటు జరుపుకున్నారు. బాప్దాదా చూస్తున్నారు. తండ్రితో మరియు మీతో కలిసి నలువైపులా ఉన్నవారు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఈరోజు విశేషంగా భక్తులు కూడా మీ స్మృతి చిహ్నంగా బలి కూడా ఇస్తారు. మీరందరూ మనస వాచ కర్మణ తండ్రి ముందు సమర్పణ అవుతారు. దీని స్మృతి చిహ్నంగా
భక్తులు స్వయాన్ని బలి ఇవ్వరు, కానీ మేకను బలిస్తారు. బలి ఇచ్చేందుకు ఇంకేమీ దొరకలేదా? మేకనే ఎందుకు దొరికింది? దీని రహస్యం కూడా మీకు తెలుసు. ఎందుకంటే దేహాభిమానానికి అన్నిటికంటే పెద్ద కారణం నేను అనే భావన. ఈ నేను అనే భావనను అర్పణ చేసినప్పుడే బ్రాహ్మణులుగా తయారవుతారు. కనుక మేక కూడా ఏమంటుంది? మే అని అంటుంది. ఇది దేహాభిమానం యొక్క నేను అనే దానికి గుర్తు. దేహాభిమానం యొక్క నేను అనేది చాలా సూక్ష్మమైనది మరియు భిన్న భిన్న ప్రకారాలుగా కూడా ఉంటుంది. అన్నిటికంటే మొట్టమొదట నేను అనగా నేను శరీరం, నేను ఫలానా అనేది వస్తుంది. తర్వాత ఇంకా ముందుకు వెళ్తే సంబంధాల్లో చిక్కుకోవటంలో కూడా రకరకాలుగా నేను అనేది వస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే రకరకాల పొజిషన్ యొక్క నేను కూడా వస్తుంది. వాటికంటే సూక్ష్మంగా స్వయంలోని విశేషతల యొక్క నేను అనేది పైనుండి క్రిందకు తీసుకువచ్చేస్తుంది. విశేషతలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. స్థూల లేక సూక్ష్మ విశేషతలు ఏవీ లేనటువంటి మనుష్యాత్మ ఒక్కరు కూడా ఉండరు. జ్ఞాని జీవితంలో కూడా ప్రతి బ్రాహ్మణాత్మలో తక్కువలో తక్కువ ఒక విశేషత అయినా తప్పకుండా ఉంటుంది. కానీ జ్ఞాని జీవితంలో విశేషతలు పరమాత్మ ప్రసాదం, పరమాత్మ ఇచ్చిన బహుమతి, పరమాత్మ ఇచ్చిన ప్రసాదాన్ని దేహాభిమానానికి వశమై అందులో నేను అనే దాన్ని తీసుకొస్తారు. నేను ఇలాంటి వాడును అనేది అన్నిటికంటే పెద్ద రాయల్ అభిమానం. సమర్పణ అయితే అయిపోయారు, కానీ ఇక ముందు ఏం చేసుకోవాలి? టీచర్లందరూ స్వయాన్ని ఏమని చెప్పుకుంటారు? సమర్పణ అయ్యామని అంటారు కదా. టీచర్లందరూ సమర్పణ అయ్యారా? ప్రవృత్తిలో ఉండేవారు సమర్పణ అయ్యారా? అవునా కాదా చెప్పండి. పాండవులు సమర్పణ అయ్యారా? చాలా మంచిది, శుభాకాంక్షలు. ఇక ముందు ఏం చేయాలి? సమర్పణ అయితే అయిపోయారు, చాలా మంచిది. ఇక ముందు కొరకు ఏం చెక్ చేసుకోవాలో చెప్పేదా? నేను సమర్పణ అయ్యానా అని మీరు అంటున్నారు. తర్వాత ఏం చేయాలి? ఒకటేమో సమర్పణ, దాని తర్వాత సర్వ సమర్పణ. సర్వ అనే పదానికి విశేషంగా అండర్లైన్ చేసుకోండి. మనస్సు, బుద్ధి, సంస్కార సహితంగా సమర్పణ అవ్వాలి. ఎందుకంటే ఎంతగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారో, పురుషార్థంలో తీవ్ర గతితో అడుగులు ముందుకు వేస్తూ కూడా ఉన్నారు. కానీ వర్తమాన వాయుమండలం అనుసారంగా బ్రాహ్మణ జీవితంలో కూడా మనస్సు మరియు బుద్ధిపైన వ్యర్థం యొక్క ప్రభావం ఉంది. చెడైతే లేదు, చెడు సమాప్తమైపోయింది. కానీ వ్యర్థం మరియు నెగిటివ్ యొక్క ప్రభావం బుద్ధిపై ఎక్కువగా ఉంది. కనుక యథార్థంగా మరియు సత్యంగా నిర్ణయించే అనుభూతి శక్తి తక్కువైపోతుంది. ఇది రైటు, ఇది రాంగు అని వివేకం ద్వారా అనుభూతి అయితే చేసుకున్నారు. కానీ మొదటిది వివేకం ద్వారా అనుభూతి చేయటం, రెండవది మనస్సు నుండి అనుభూతి చేయటం. ఒకవేళ ఏదైనా విషయాన్ని మనసుతో అనుభూతి చేస్తే ప్రపంచం మర్చిపోయినా మీరు స్వయం మారిపోరు. 63 జన్మల పాత సంస్కారాలు ఉన్నందున అవి న్యాచురల్గా అయిపోయాయి. వాటినే మీరు వేరే మాటల్లో ఇది తప్పు కాదు కానీ నా స్వభావం అని అంటారు. కనుక పాత సంస్కారాలు కొన్ని తొలగిపోతాయి, కొన్ని అణిగి ఉంటాయి. అవి మళ్ళీ బయటికి వస్తాయి. కానీ సర్వ సమర్పణ అంటే మనసు యొక్క భావం మరియు భావన ప్రతి ఆత్మ పట్ల పరివర్తన అయిపోవాలి. బాప్దాత అంటున్నారు, ఎలాంటి ఆత్మగా ఉన్నా రకరకాలుగా అయితే ఉండనే ఉంటారు. ఇది కల్పవృక్షం కదా. వెరైటీ లేకుంటే శోభగా ఉండదు. కానీ మీకు ప్రతి ఆత్మ పట్ల శుభభావన మరియు శుభకామన ఉండాలి. అశుభ భావనను కూడా పరివర్తన చేసుకుని శుభ భావన ఉంచాలి, లేక శుభ భావన ఇవ్వాలి. మీరు తప్పకుండా మారుతారు అనే శుభభావన ప్రతి ఆత్మ పట్ల ఉండాలి. అంతేగాని వీరైతే మారనే మారరు అని వారి పట్ల జడ్జిగా అయి తీర్పు ఇవ్వకండి.
ప్రకృతిని కూడా పరివర్తన చేసి సతోగుణిగా చేయాల్సిందే అని ఛాలెంజ్ చేశారు కదా. అవుతుందా అవ్వదా అనే ప్రశ్న లేదు. తయారు చేయాల్సిందే, చెయ్యాల్సిందే అనే పదాన్ని అండర్లైన్ చేసుకున్నారు. మరి ప్రకృతి మారుతున్నప్పుడు ఆత్మ మారలేదా? ఆత్మ అయితే ప్రకృతి యొక్క పురుషుడు కనుక ప్రకృతి మారినప్పుడు పురుషుడు ఎందుకు మారలేడు? కనుక వర్తమాన సమయంలో మనస్సు, బుద్ధి, సంస్కార సహితంగా స్వపరివర్తన మరియు సర్వుల పరివర్తన చేయాలి. ఇదే మీ సేవ. ఈ సంవత్సరం ఏం చేయాలి అని అందరూ అడుగుతారు. మీరు డబల్ సేవ చేయాలి. మొదటిది స్వయాన్ని సర్వసమర్పణ చేసుకోవాలి. ఎంతగా సమర్పణ చేసుకోవాలి అంటే మీ వాయుమండలం, మీ వైబ్రేషన్, మీ సాంగత్యం, మీ మనసా సహయోగం, మీ మనసు యొక్క ఆశీర్వాదాలు ఇతరులను కూడా సహజంగా పరివర్తన చేయటంలో సహయోగం అవ్వాలి. ఇంతగా స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి, సర్వ సమర్పణ చేయాలి. ఇది మొదటి సేవ. రెండవది లోక సేవ. బాప్దాదా రిజల్ట్లో చూశారు. నలువైపులా దేశంలో, విదేశంలో, గ్రామాలలో బ్రాహ్మణ పిల్లలందరూ ఏదైతే సేవ చేశారో, తండ్రిపై ప్రేమతో చేశారో దాని కొరకు బాప్దాదా చాలా 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 శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇక ముందు ఏం చేయాలి? బాప్దాదా చూశారు. ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో బ్రాహ్మణులు కూడా వృద్ధి అవుతున్నారు. ఇంకా తీవ్ర గతితో వృద్ధి అవ్వాల్సి ఉంది. దానితో పాటు ఏదైతే లోకానికి ప్రియమైన సేవ చేశారో, రకరకాల ప్రాజెక్టుల ద్వారా సేవ జరుగుతూ ఉందో అది చాలా బాగుంది. ఇప్పుడు భిన్న భిన్న స్థానాలలో మంచి సహయోగి ఆత్మలు నిమిత్తంగా తయారయ్యారు. సహయోగులైతే చాలా బాగున్నారు. సహయోగం యొక్క ఒక అడుగునైతే ముందుకు వేశారు. కానీ రెండవ అడుగు సహజ యోగులు, కర్మయోగులుగా అవ్వాలి. కర్మయోగులు లేక సహజ యోగులుగా కూడా కొంతమంది తయారయ్యారు. ఇది కూడా రెండవ స్థితి. ఇప్పుడు ఇలాంటి ఆత్మలు ప్రాక్టికల్ స్వరూపం ద్వారా వేదికపై పాత్రను అభినయించాలి. మైక్ స్టేజ్ పై ఉంటుంది కదా, కనుక మైక్గా అయి సేవ యొక్క వేదిక పైకి ప్రత్యక్ష స్వరూపంలో తప్పకుండా వస్తారు. మీరు మైక్ మరియు వారు మైక్. ఉదాహరణకు బ్రహ్మబాబా అవ్యక్త రూపంలో మైట్గా అయి పిల్లలైన మిమ్మల్ని మైక్గా చేశారో అలా మీరు మైట్గా అవ్వండి మరియు ఇలాంటి మైకులను తయారు చేయండి. చాలా మంచి మంచి తీవ్రంగా వెళ్ళే ఆశావాదులైన పిల్లలున్నారు. ఇప్పుడు కేవలం ఇలాంటి ఆత్మలతో ఇంకా సంబంధాన్ని పెంచుకునే అవసరం ఉంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అని వారు అనుకుంటున్నారు. మీరు మైటిగా అయ్యి వారికి ఎలాంటి విధిని వినిపించాలి అంటే వారు లౌకిక కర్తవ్యాన్ని మరియు అలౌకిక సేవను రెండింటినీ బ్యాలెన్స్గా ఉంచుకుంటూ ఫాస్ట్ నుండి ఫస్ట్ లైన్లోకి వచ్చేయాలి. అలాంటి వారు ఉన్నారు. కేవలం ప్రత్యక్షం అవ్వాలి. మీరు వారికి కేవలం కనెక్షన్ మరియు కరెంట్ ఇవ్వండి. ఆత్మీయత యొక్క కరెంట్, వైబ్రేషన్లు, వాయుమండలం యొక్క కరెంట్ను మరియు విధిని ఇవ్వండి. దీని ద్వారా బ్యాలెన్స్ ఉంచుకునే జీవితం చాలా బాగుంది మరియు సహజంగా ఉంది అని వారు నిమిత్తం అవ్వాలి. సరేనా? ఏం చేయాలో అది వినిపించాం కదా. చిన్న చిన్న పుష్పగుచ్చాలను తయారు చేయండి. పెద్దదేమీ వద్దు. 5 పుష్పాల 10 పుష్పాల పుష్పగుచ్చాన్ని తీసుకురండి. ప్రతి స్థానం వైపు బాప్దాదా దృష్టి ఉంది. విన్నారా? పాండవులు విన్నారా? చాలా మంచిది. డబల్ విదేశీలు జంప్ చేయటం కాదు, కానీ ఎగురుతున్నారు. కనుక మొదటి పుష్పగుచ్చం విదేశం వారు తీసుకొస్తారా లేక భారతదేశం వారు తీసుకొస్తారా? ఎవరు తీసుకొస్తారు? ఇరువురు ఒకేసారి తీసుకొస్తారా? ఒకవైపు నుండి విదేశీయులది, మరోవైపు నుండి భారతదేశం వారిది ఇరువురి పుష్పగుచ్చాలు స్టేజ్ పైకి వస్తారు. ఎలాగైతే ఈ వేడుకలు జరుపుకుంటారో అలా ఆ వేడుక కూడా జరుపుకుందాం. భారతదేశం మరియు విదేశం యొక్క 2 పుష్పగుచ్చాలది వేడుక ఉంటుంది. సరేనా? విదేశీయులు ఏమని భావిస్తున్నారు? మరుసటి సీజన్లో తీసుకొస్తారా? భారతదేశం వారు తీసుకొస్తారా
లౌకికం మరియు అలౌకిక కర్తవ్యాలలో బ్యాలెన్స్ కలిగిన వారిగా ఉండాలి. కేవలం మీ వంటి బ్రాహ్మణ జీవితం కలిగిన వారు కాదు, లౌకికంలో కూడా ఉండాలి, అలౌకికంలో కూడా ఉండాలి. అలాంటి వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీ వద్దకు అయితే దృష్టి తీసుకునేందుకు వస్తారు. మంచిది. జయంతి, ఏం ఆలోచిస్తున్నావు? జయంతి బెహన్ని బాబా అడుగుతున్నారు. మీరు ఏం ఆలోచిస్తున్నారు? పేర్లు ఆలోచిస్తున్నావా? ఈ నిర్మల, మోహిని పేర్లు ఆలోచిస్తున్నారు కదా. ఇక్కడ పాండవులను చూడండి. భారతదేశం యొక్క పాండవులు తక్కువైన వారేమీ కాదు. వాహ్ వాహ్ అంటూ చూడండి. కొంతమందికి ఇక్కడ కూర్చుని కూడా ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన అన్నయ్య ఎదురుగా కూర్చుని ఉన్నాడు కదా. పుష్పగుచ్చాన్ని తయారు చేయాలి కదా. మీరు నేషనల్ కోఆర్డినేటర్ వంటి చాలా మంచి మంచి పేర్లు ఇస్తారు కదా. విదేశానికి చెందిన వారు చేతులెత్తండి. అద్భుతం చేయాల్సి వస్తుంది. మీరు చేయగలరు. పెద్ద విషయం ఏమీ కాదు. ఎందుకంటే భూమి తయారుగా ఉంది. బీజాలు కూడా వేసి ఉన్నారు. వాటికి కేవలం పాలన అనే నీటిని ఇవ్వాలి. ఇప్పుడు బీజానికి పాలన అనే నీరు కావాలి. మంచిది. టీచర్లు కూడా చాలామంది వచ్చారు. టీచర్లు కూడా శుభాకాంక్షలు. మీరే సేవ చేశారు కదా, కనుక సేవ యొక్క శుభాకాంక్షలు. మంచిది. గుజరాత్లో పరిస్థితి ఎలా ఉంది? గుజరాత్లో చాలా పెద్ద భూకంపం వచ్చింది. అలజడి అనేది గుజరాత్ నుండి ప్రారంభమైంది. ఎక్కువ అలజడి గుజరాత్ నుండి మరియు విదేశంలో కూడా కొద్దిగా ప్రారంభమైంది. మీరైతే భయపడరు కదా. భూమి అయితే కదులుతుంది, కానీ మనసు అయితే కదలదు కదా. ఎక్కడైతే భూమి కదిలిందో, నష్టం జరిగిందో, అక్కడి నుండి వచ్చిన వారు లేచి నిలబడండి. అహ్మదాబాద్ వారు కూడా లేవండి. మంచిది. మనస్సు కదిలిందా లేక భూమి కదిలిందా? ఏమి జరిగింది? మనస్సులో కొద్దిగా ఇలా అయిందా? అవ్వలేదు కదా. మీరంతా ధైర్యవంతులు. బాప్దాదా చూశారు. పిల్లలు తమ ధైర్యం ద్వారా మరియు తండ్రి యొక్క ఛత్రఛాయ ద్వారా తమ రికార్డును మంచిగా పెట్టుకున్నారు. ఎవరు ఫెయిల్ అవ్వలేదు. అందరూ పాస్ అయ్యారు. కొందరు తక్కువగా, కొందరు ఎక్కువగా పాస్ అయ్యారు. ప్రతి స్థానంలో నెంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు, కానీ అందరూ పాస్ అయ్యారు. శుభాకాంక్షలు. అన్నిటికంటే ఎక్కువ నాజూక స్థానం నుండి ఎవరొచ్చారు? ఒక అక్కయ్య భుజ్ నుండి ఒక అక్కయ్య వచ్చారు. మంచిది. భుజ్లో మీరైతే 1000 భుజాలు కలిగిన వారి జతలో ఉండినారు. పరీక్షల్లో మంచిగా పాస్ అయ్యారు. చాలా బాగా చేశారు. ఇక ముందు కూడా ఆలోచించండి. ఇప్పుడు ఇక జరుగుతూ ఉంటాయి. భయపడకండి. రోజు జరుగుతూ ఉంటుంది. జరగనివ్వండి. పరివర్తన అయితే జరగాల్సిందే కదా. ప్రకృతి కూడా తన పని అయితే చేస్తుంది కదా. మనుష్య ఆత్మలు ప్రకృతిని తమోగునిగా చేశారు కనుక అది తన పని అయితే చేస్తుంది కదా. కానీ డ్రామాలో, ఆటలో ఇది కూడా ఒక ఆట. ఆటను చూస్తూ మీ స్థితిని హెచ్చుతగ్గులు చేసుకోకండి. మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మల స్వస్థితి పైన పరిస్థితి ప్రభావం చూపించరాదు. ఇప్పుడిక ఆత్మలను మానసిక అలజడుల నుండి విడిపించేందుకు నిమిత్తంగా అవ్వండి. ఎందుకంటే మానసిక అలజడులను మీరు మెడిటేషన్ ద్వారానే తొలగించగలరు. డాక్టర్లు తమ పని చేస్తారు. సైన్స్ వారు తమ పని చేస్తారు. గవర్నమెంట్ తన పని చేస్తుంది. మీ పని మానసిక అలజడిని, టెన్షన్ను తొలగించటం, టెన్షన్ ఫ్రీ జీవితాన్ని దానం ఇవ్వటం, సహయోగం ఇవ్వటం. ఎలాగైతే ఇప్పుడు దేశ విదేశాల వారు సహయోగులు కాయి సహయోగం ఇస్తున్నారు కదా, చాలా బాగా చేస్తున్నారు. దీని ద్వారా విదేశం వారికి కానీ మరెవరికైనా కానీ భారతదేశంపై ప్రేమ ఉందని సిద్ధి అవుతుంది. ప్రతి ఒక్కరూ తమ తమ కార్యం చేస్తున్నారు. మీరు మీ కార్యం చేస్తున్నారు. అగ్ని అంటుకున్నప్పుడు ఎలాగైతే అగ్ని ఆర్చేవారు భయపడకుండా అగ్నిని ఆర్పివేస్తారో అలా మీరందరూ మానసిక అలజడి యొక్క అగ్నిని ఆర్పేవారు. మంచిది. గుజరాత్ వారు శక్తిశాలిగా ఉన్నారు కదా. 1000 భుజాల ఛత్రఛాయలో ఉన్నారు. భూకంపం ఎక్కడ వచ్చినా ఇప్పుడైతే గుజరాత్ను చూసి అనుభవీలుగా అయిపోయారు కదా. ఎక్కడైనా రావచ్చు. చూడండి, ప్రకృతిని ఎవ్వరూ ఆపలేరు. గుజరాత్లో
ఆబులో రావద్దు, బొంబాయిలో రావద్దు అని ఎవ్వరూ చెప్పలేరు. అది స్వతంత్రమైనది. కానీ అందరూ తమ స్వస్థితిని అచంచలంగా, స్థిరంగా మరియు బుద్ధిని, మనసు యొక్క లైన్ను స్పష్టంగా ఉంచుకోండి. లైన్ స్పష్టంగా ఉంటే టచింగ్ అవుతుంది. బాప్దాత ఇంతకు ముందు కూడా వినిపించారు. వారిది వైర్లెస్, మీది వాయిస్లెస్, అంటే నిర్వీకారి బుద్ధి. ఏం చేయాలి, ఏం జరగాలి అనే నిర్ణయం స్పష్టంగా మరియు త్వరగా జరుగుతుంది. అంతేగాని బయటకు వెళ్ళాలా, లోపలే కూర్చోవాలా, ద్వారంలో కూర్చోవాలా, మిద్దిపైకి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉండిపోరాదు. మీకు ఎక్కడ రక్షణ ఉంటుందో, మీ పాదాలు ఎక్కడికి వెళ్తాయో భయపడాల్సిన అవసరమైతే లేదు. కానీ బాగా భయం అనిపిస్తే ఆశ్రయం ఇచ్చే మధువనం ఇల్లు మీదే. భయపడకండి. ఇప్పుడైతే ఏమీ జరగలేదు, ఇప్పుడిక అన్నీ జరగాల్సి ఉంది. భయపడకండి. ఇది ఒక ఆట. పరివర్తన జరగాలి కదా, వినాశనం కాదు. పరివర్తన జరగాలి. అందరిలో వైరాగ్య వృత్తి ఉత్పన్నమవ్వాలి. దయాహృదయులుగా అయి సర్వశక్తుల ద్వారా సకాశిచ్చే దయ చూపించండి. అర్థమైందా? మంచిది. ఇప్పుడు ఒక్క సెకండ్లో మనస్సు మరియు బుద్ధిని ఏకాగ్రం చేయగలరా? స్టాప్ అని అంటూనే స్టాప్ అయిపోవాలి. ఇప్పుడు ఒక్క సెకండ్ కోసం మనసు, బుద్ధిని పూర్తి ఏకాగ్రం చేసి బిందువైన మీరు బిందువులో ఇమిడిపోండి. అచ్చా, బాప్దాదా డ్రిల్ చేయించారు. నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ బ్రాహ్మణాత్మలకు, నలువైపులా సదా దృఢ సంకల్పం యొక్క వ్రతాన్ని ఉంచుకునే అచంచలమైన ఆత్మలకు, నలువైపులా ఉమంగ ఉత్సాహాలతో స్వసేవ మరియు లోక కళ్యాణం యొక్క సేవ చేసే మహాన్ సేవాదారి ఆత్మలందరికీ ఈనాటి శివ జయంతి, వజ్రతుల్య జయంతి, న్యారీ మరియు ప్యారీ జయంతి యొక్క శుభాకాంక్షలు. ఆశీర్వాదాలతో పాటు ప్రియ స్మృతులు మరియు నమస్తే. పిల్లలందరి తరపున బాబాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే, నమస్తే, నమస్తే. వరదానము: తండ్రి యొక్క స్నేహాన్ని హృదయంలో ధారణ చేసి సర్వ ఆకర్షణ నుండి ముక్తంగా ఉండే సత్యమైన స్నేహి భవ. తండ్రి తన పిల్లలందరికీ ఒకే విధమైన స్నేహాన్ని ఇస్తారు. కానీ పిల్లలు తమ శక్తి అనుసారం స్నేహాన్ని ధారణ చేస్తారు. ఎవరైతే ఆది సమయమైన అమృత వేళలో తండ్రి స్నేహాన్ని ధారణ చేస్తారో వారి హృదయంలో పరమాత్మ స్నేహం ఇమిడి ఉన్నందున ఇక వేరే ఏ స్నేహం వారిని ఆకర్షించదు. ఒకవేళ హృదయంలో స్నేహం పూర్తిగా ధారణ చేయకుంటే హృదయంలో ఖాళీ స్థానం ఉన్నందున మాయ భిన్న భిన్న రూపాలతో అనేక స్నేహాల్లో ఆకర్షితం చేస్తుంది. కనుక సత్యమైన స్నేహిలుగా అయి పరమాత్మ ప్రేమతో నిండుగా ఉండండి. స్లోగన్: దేహము యొక్క పాత ప్రపంచం మరియు సంబంధాల నుండి పైనే ఎగిరేవారే ఇంద్రప్రస్థ నివాసులు. అచ్చా, ఓం శాంతి.